లేత అరిటాకుల మీద ఉండి అరిటాకుల మోపులు కాలిపోయి జైనులు నెమలి ఈకల విసిరికర్రలు బట్టుకెళ్లారు, అవి కాలిపోయి మంత్రాలు వేశారు, తగ్గలేదు. అప్పుడు ఆయన భార్య శివభక్తురాలు ఆవిడంది, ఊరి బయట జ్ఞాన సంబంధం ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు, అదే కట్టి కుడుపుతోంది, నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అని పిలిపించారు. ఎవరు నాకొచ్చినటువంటి జ్వరాన్ని తగ్గిస్తే వారి మతమే సత్యమని నేను నమ్ముతానన్నారు. అంటే అయినా జైనులు ఒప్పుకోలేదు. శరీరానికి కుడి పక్కన జ్ఞాన సంబంధాలు చల్లబరుస్తారు, ఎడం పక్కన మేము చల్లబరుస్తాం. అటు వారి నించున్నారు, ఇటు జ్ఞాన సంబంధాలు నించున్నారు. ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి విభూతి రాశారు. శరీరం ఒక పక్క చల్లబడిపోయింది, అవతల పక్కన మరింత వేడికిపోయింది. అప్పుడు రాజు, మహాప్రభో ఇది మరీ ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఒకే చోట స్వర్గం నరకం కనబడుతున్నాయంటే అటువైపు కూడా విభూతి రాశారు. అప్పుడు చల్లబడింది. చల్లబడినా జైనులు అంగీకరించలేదు. మా మత గ్రంథాల్ని, శైవ మత గ్రంథాల్ని తీసుకెళ్లి వైఘై నదిలో పారేస్తాం, ఏవి ఎదురొచ్చి నిలబడితే అవే ప్రమాణం అన్నారు. వైఘై నదిలో పడేశారు. వాళ్ళ గ్రంథాలు కొట్టుకెళ్లిపోయి జ్ఞాన సంబంధం వేసినటువంటి గ్రంథాలు మాత్రం శివాలయం దగ్గరికి వెళ్లి పైకి లేచి నీటి మీద నిలబడిపోయి చిట్ట చివరి జ్ఞాన సంబంధానికి వివాహం చేస్తా ఉన్నారు. జ్ఞాన సంబంధాలు ఎంత చిత్రం అంటే, ఒక వైశ్యుడు వాళ్ళ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పువ్వులు వేయడానికి వెడితే పాము గరిచి చచ్చిపోయి, జ్ఞాన సంబంధాలు అప్పటికి ఎక్కడో ఉన్నారు, ఏదో ఊళ్ళో దేవాలయంలో. ఆయన వచ్చే వరకు పార్థివ శరీరం ఉంటుందా? ఆయనకి ఇస్తానన్నారంతే. ఆ పిల్లని ఇంకా పెళ్ళవలేదు, ఏమీ అవ్వలేదు. ఆ అమ్మాయికి అంచేష్టి సంస్కారం చేసేసారు, బూడిద చేశారు. ఎముకలు బూడిద ఆయన జాడీలో పెట్టి గదిలో పెట్టి దాచుకున్నాడు. జ్ఞాన సంబంధాలు వస్తే చెప్దామని. పాపం జ్ఞాన సంబంధాలు వచ్చారు. వచ్చిన తర్వాత, అయ్యో నీకు పిల్లని ఇద్దాం అనుకున్నానయ్యా, చచ్చిపోయింది, పిల్ల జాడీలో ఉండిపోయింది అన్నారు. ఆ పిల్లని బతికించి చూస్తామన్నారు. అంటే పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే జాడీలో ఉన్నటువంటి బూడిదలోంచి సప్తధాతువులు పుట్టి అస్థిపంజర నిర్మాణం జరిగి అందులోంచి 8 సంవత్సరాల ఆడపిల్ల బయటకు వచ్చి ఆనాడు వేసుకున్న కంకణములు ఉంగరములతో పైకొచ్చి యథార్థంగా జరిగాయండి. ఇవన్నీ పుక్కిట పురాణాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఎప్పటివో కావు, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థాలు ఇవన్నీ. జరిగితే అప్పుడు ఆ పిల్లని వివాహం చేసుకోమన్నారు. ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చాను కాబట్టి నేను తండ్రిని, నేను వివాహం చేసుకోనన్నారు. అది ఆయన ధర్మం. చేసుకోనని వెళ్ళిపోతే చిట్ట చివరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఆయనకి వివాహం చేశారు. చెయ్యగానే ఆయన స్తోత్రం చేసి, ఆయన సుబ్రహ్మణ్యావతారం. అది ఎప్పుడూ బ్రహ్మజ్ఞ, అది ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మమై ఉంటారు. ఆయనకి సంసారంతో సంబంధం ఏమిటి? అందుకని ఆ భార్యని, బంధువులి అందరినీ తీసుకుని శివాలయానికి వెళ్ళారు. సర్వేశ్వర, నీ పాదముల యొక్క అమృతమునందు మునకలు వేసిన నాకు సంసార లంపటమా? నాకు వద్దు తండ్రి, నీలో కలిపేసుకోమని అడిగారు. బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడి ఆ రోజున జ్ఞాన సంబంధం పాడినటువంటి పత్రికానికి బంధువులందరితో సహా మోక్షానికి తీసుకెళ్లిపోయారు పరమశివుడు. అంత గొప్ప స్థితిని పొందారు.